డిసెంబర్ వస్తుంది, భయంకరమైన క్రిస్మస్ సీజన్ ఇది. మొత్తం అట్టుడికిపోతూ ఉంటుంది. ఎక్కడికి పల్లెటూళ్ళన్నీ కూడా ఎక్కడ చూసిన స్టార్లతోటి చర్చిలన్నీ చక్కగా అలంకరింపబడి లైటింగ్లు పెట్టేసి, ఇళ్లకు కూడా లైటింగ్లు పెట్టుకుని, పైన స్టార్లు పెట్టుకుని, చిన్న చిన్న ఈ ట్రీలు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకుని అందరూ సంతోషంతో ఆనందంతో ఉంటూ ఉంటారు. మంచిదే, సంతోషించొద్దని గాని ఆనందించొద్దని గాని దేవుడు ఏం చెప్పలేదు ఇక్కడ. అయితే విచిత్రం ఏమిటంటే, క్రీస్తు పుట్టాడు అని చెప్పి ఒక దినాన్ని నిర్ణయించుకుని ఆ రోజు పుట్టాడని ఉత్సహించడం, సంతోషించడం. క్రీస్తు మాటలను, క్రీస్తు బోధలను, క్రీస్తు జ్ఞానాన్ని ఏమాత్రం వంట పట్టించుకొనని క్రైస్తవులు కేవలం పండగ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు నాటికలు, ఆ రోజు కుర్చీలాట్లు, ఆ రోజు కబడ్డీలు, ఆ రోజు స్కిట్లు, ఆ రోజు ఇంకా ఇవేవో రకరకాల పాటల కార్యక్రమాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ రోజు అందరూ మంచి బట్టలు కట్టుకుని చర్చికి వెళ్ళిపోవడాలు, ఆ రోజు ఎక్కువసేపు చర్చిలో కూర్చోవడాలు, ఆ రోజు ఎక్కువసేపు అయ్యగారు వాకింగ్ చెప్పడాలు, ఆ రోజు బియ్యం తీసుకెళ్ళడం, ఆ రోజు అరటిపళ్ళు తీసుకెళ్ళడం, ఆ రోజు అన్ని పట్టుకెళ్ళిపోవడం, దేవుడికి కొత్త బట్టలు కట్టుకోవడం, సంతోషించడం, ఆనందించడం. మంచిది, ఓకే, మంచిది, అన్ని చేసుకుంటూ వెళుతున్నారు, మంచిది, సంతోషం. మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారా? దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నారా? దేవుని వాక్యానికి హృదయంలో చోటుందా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారా? దేవుని వాక్యం నేర్చుకోలేదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకట్లేదు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించట్లేదు, అసలు క్రీస్తు కొరకైనా ఏ పని లేదు, ఏమీ చేయరు గాని కేవలం క్రిస్మస్ మాత్రం చేస్తారు. అది దేవుడికి నచ్చుతుందా? దానిని బట్టి క్రీస్తు ఆనందిస్తారా? క్రిస్మస్ చేయమని బైబిల్లో ఏమన్నా ఉందా, వ్రాయబడి ఉందా? లేదు. మరి లేని దాన్ని ఎందుకు చేయడం? ఒక ఆచారంగా, ఒక పండుగగా, ఒక మొక్కుబడి కార్యక్రమంగా ఎందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడం? క్రిస్మస్ సందర్భంగా దేవుడు సంతోషిస్తున్నాడా? క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు సంతోషిస్తున్నారా? క్రైస్తవులు పడుతున్న సంతోషం దేవునికి సంతోషమేనా? క్రిస్మస్ పేరుతో క్రైస్తవులు అనుభవిస్తున్న ఆనందం దేవునికి ఆనందాన్ని కలిగించేదేనా? ఈ రోజుల్లో బొత్తిగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా క్రైస్తవ ఈ క్రిస్మస్ చేసే విధానం ఎంతగా దిగజారిపోయిందంటేనంటే, అసలు అది వయసు వచ్చిన ఆడపిల్లల చేత జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేయించి డాన్సులు వేయిస్తున్నారు స్టేజ్ల మీద. యూత్ క్రిస్మస్, ఆడవాళ్ళ క్రిస్మస్, ఆడపిల్లల చేత డాన్సులు, ఒక పాట ఒకటి పెట్టి దానికి అనుగుణంగా డాన్సులు చేయించడం. పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు కాదమండి. అది రికార్డింగ్ డాన్స్ కాదా? అది తందనాల ఆటం కాదు? అవి అల్లరితో కూడిన ఆటపాటలు కావా? ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటువంటి తందనాలు అవసరమా క్రైస్తవ సమాజానికి? అలా చేయమని దేవుడు చెప్పాడు. వయసు వచ్చిన ఆడపిల్లలు స్టేజీలకు అలా డాన్సులు వేస్తుంటే క్రైస్తవ యువకులైనటువంటి క్రైస్తవులు వారిని ఎలా చూస్తారు? మోహపు చూపులకు లోనుకారా? ఇది అవసరమా? ఈ మాటలు మనం చెప్పామనుకోండి, అదిగో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, క్రైస్తవ సంఘ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఏకంగా సంఘ కార్యక్రమాలకు, సంఘ కార్యకలాపాలకే వ్యతిరేకంగా మాట్లాడడం వంటిది. ఏది? క్రిస్మస్ పేరుతో ఇటువంటి అల్లరి చెయ్యకూడదు అని చెప్పడం. ఇటువంటి అల్లరి చెయ్యమని బైబిల్ చెప్తుందా? కొన్ని మనుషులు చెప్తే మీకు కోపం రావచ్చు, బైబిల్ చెబుతుందా? బైబిల్ చెప్పనప్పుడు ఎందుకు చేయటం? బైబిల్ సువార్త ప్రకటించమని చెప్పింది, బైబిల్ వాక్యానుసారంగా బ్రతకమని చెప్పింది, బైబిల్ దేవుని సంతోషపరచమని చెప్పింది, బైబిల్ దేవుని చిత్తానుసారంగా జీవించమని చెప్పింది, దైవజ్ఞానాన్ని ఈ లోకానికి నేర్పించమని బైబిల్ చెబుతోంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనందరి పాపాలను కడిగి మనల్ని రక్షించి ఈ రక్షణ భాగ్యాన్ని అనేక మందికి పంచిపెట్టమని చెప్పారు. సువార్త ప్రకటన పేరుతో వినిపించమని చెప్పారు. వాటిలో పాల్గొనని ఈ యువత, ఈ అమ్మాయిలేమిటి, అబ్బాయిలేమిటి, మిగిలిన పెద్దలేమిటి, సంఘ సభ్యులేమిటి, దైవ కార్యక్రమాలలో ఏమాత్రం పాల్గొనని వీళ్ళు, దైవజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని వీళ్ళు క్రిస్మస్లో డాన్సులకు మాత్రం సిద్ధమైపోతారు. ఇది తగినదేనంటారు? మీరు చెప్పండి. మీరు ఆలోచించి, ఎంత చెప్పినా వినరు. సమస్యవాదులందరూ వీటన్నిటిని చూపించి క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. ఇదిగో మీ క్రైస్తవులు క్రిస్మస్ వస్తే చాలు రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారు అంటున్నారు. ఎందుకు వాళ్ళచే అనిపించుకోవాలి? ఎందుకు వాళ్ళచే ఆ మాట పడాలి? ప్రభువుకి పుట్టినరోజు చేసేద్దాం అనుకుంటున్నావా? నీ మనసులో చాలా ఇష్టం ఉందా? నువ్వు దానికి పెద్ద స్టేజ్ కట్టి దాని మీద నువ్వు నిలబడి లేకపోతే పెద్ద సౌండ్ పెట్టి డాన్సులే వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ప్రభువుకి పుట్టినరోజు చేసిన అంత సంతోషపడిపోతుంటే అంత హడావుడే చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా ఇంట్లో కూర్చుని నీ ప్రాణాన్ని, నీ ఆత్మను రక్షించిన నీ ప్రభువుకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియచేయి. ఆయన ఈ లోకానికి పంపించినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించు. అలాగే క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడనే విషయాన్ని ఒక కరపత్రిక ద్వారానో లేకపోతే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ద్వారానో 10 మందికి తెలియచేసే ప్రయత్నం చెయ్యి. దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు అని, పుట్టాడు అంటే నా అర్థం ఆ రోజు పుట్టినరోజు చేయమని కాదు నేను అంటే, దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాడు, మనందరి నిమిత్తం పంపించాడు అనే సంగతిని 10 మందికి తెలియచేయి. అంతేగా నువ్వు స్టేజ్ కట్టుకుని దాని మీద ఎక్కి డాన్స్ వేస్తుంటే
దానివల్ల ఎవరికి సంతోషం, ఎవరికి ప్రయోజనం, ఎవరికి ఆనందం, ఎదుటి వాళ్ళకి లోకు కదా అది. జాగ్రత్త, మీ ఊళ్ళల్లో మీరు కూడా ఇండియాలో ఏదో ఒక సంఘానికి చెందిన వాళ్ళు కదా, చెప్పండి మీ పాస్టర్లకి ఇది మంచి పద్ధతి కాదని. డాన్స్ కార్యక్రమాలు ఇటువంటి వేయించొద్దని చెప్పండి. మొహం మీద వస్తున్నారు అందరూ అని చెప్పండి. అటువంటి వాటిని మీరు ప్రోత్సహించకండి. క్రిస్మస్లు వచ్చాయి కదా, పాస్టర్లు ఫోన్లు చేస్తుంటారు, అమ్మ మరి క్రిస్మస్ వచ్చింది, మీరు విదేశాల్లో ఉన్నారు, మరి మీరు ఏదో ఒకటి చూడాలి సంఘానికి, సంఘ కార్యక్రమాలకి క్రిస్మస్ వచ్చింది అంటే డబ్బులు పంపని అడుగుతుంటారు. అయ్యో అయ్యగారు అడుగుతున్నారు అని చెప్పి నువ్వు డాన్స్ పోటీలకని, లేకపోతే కబడ్డీకి, లేకపోతే కుర్చీలాటకని ఇటువంటి వాటికి మీ సొమ్ము తగలేశారనుకో, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనమాట. జాగ్రత్త, ఆలోచించుకోండి. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. నో, మేము చెయ్యం పాస్టర్ గారు అని చెప్పండి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల గురించి మమ్మల్ని అడగండి. సువార్త ప్రకటన అడుగుతారా, చెప్పండి, పోని మేము ఇవ్వదలుచుకుంటే మేము ఇస్తామని అనంటే. ఈ డబ్బులు ఇటువంటి వాటికి వినియోగించకండి. ఇది తప్పని చెబితే క్రీస్తు విరోధులు అంటే, అంత్యక్రీస్తు అంటారు. మనం ఎందుకు ఇంత కఠినత్వం? ఇంకెప్పుడు ఆలోచిస్తారండి? మిగిలిన సమాజం అంతా క్రైస్తవ్యాన్ని ముఖం వస్తుంది కదా ఇటువంటి పనులను చేస్తున్నది. ఇప్పుడు కూడా ఇంకా ఆలోచించరా? ఇంతకాలం సాగింది, ఇంతకాలం ఎవరి మాట వినలేదు, ఇంతకాలం ఎవరిని పట్టించుకోలేదు. ఇది కాదు పద్ధతి అని చెప్పిన వాళ్ళందరినీ వెలివేశారు క్రైస్తవ్యం నుండి. సాతాను బ్యాచ్ని పక్కన పెట్టేశారు. నిజం చెప్పినప్పుడు మీరు అంగీకరించలేదు. కనీసం ఇప్పుడు ప్రత్యర్థులు మాట్లాడుతున్నప్పుడు అన్న సరే మార్చుకోవాలి కదా. ఇంకా సంస్కరించుకో. కఠినత్వం, తీవ్రమైన కఠినత్వం అన్నమాట. వాటి నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు మీరు చెబితే మేము వినాలా అంటున్నారంట. నీకు ఎప్పటి నుంచో తాగుతున్నావు, వద్దురా బాబు, ఇంకా నువ్వు తాగితే నీళ్ళెవరు చెడిపోతుందని డాక్టర్ చెబితే నువ్వు బానవా? ఎప్పటి నుంచో మేము తాగుతున్నావు, నువ్వు ఎవరు నాకు చెప్తాకంటావా? ఏమన్నా ఇటువంటి మనుషులు అన్నమాట. ఎప్పటి నుంచో చేసుకుంటూ వెళ్తున్నాం, మీరు చెబితే మేము వినాలా అంటారు. అంటే అలాగే అంటారు. వీళ్ళని తలుచుకున్నప్పుడు బాధ, వాళ్ళ వెనక కోట్ల మంది నశించిపోతున్నప్పుడు దుఃఖము కలుగుతుంటుంది. వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చర్చికి వెళ్ళి చూడండి. ఒక మామూలు చర్చికి మీరు వెళ్ళి చూడండి, చాలా కల్లోలంగా గందరగోళంగా ఉంటుందని తెలుసా. ఆరాధన పేరుతో, పరిశుద్ధాత్మ పేరుతో నానా హంగామా, అరుపులు, కేకలు, కల్లోలు సృష్టించేస్తుంటారు. లోపల ఏదైనా కొట్టేసుకుంటారేమో, గొడవ అయిపోతున్నామో అనుకుంటాం మనం బయట నుంచి వింటే. ఇంకేం లేదు, లోపల ఆరాధన జరుగుతుంది. అందరినీ చూసినప్పుడు అండి కళ్ళ నీళ్ళు వస్తాయండి. ఇంత దారుణ స్థితిలో ఉన్నారు వీళ్ళు, ఏమైపోతారు వీళ్ళనే బాధ కలుగుతుంది తెలుసా అండి. వంటివి చూసినప్పుడు నీకు రావాలి దుఃఖం. వాళ్ళని మార్చడానికి నువ్వు కష్టపడి పని చేయాలి. ఆ పని చేసే క్రమంలో నీకు రావాలి కన్నీరు. ఆ కన్నీరు నువ్వు పెట్టినప్పుడు, వాళ్ళ ఆత్మల కొరకు నువ్వు పరితపించినప్పుడు, వారిని కాపాడడానికి, వారిని రక్షించడానికి నువ్వు నడుం బిగించి దాని కొరకు నీ జీవితాన్ని పెట్టినప్పుడు, ఆ క్రమంలో నువ్వు దుఃఖపడుతున్నప్పుడు నీకు కన్నీరు వస్తూ ఉంటుంది చూసావు. ఆ దుఃఖము, ఆ కన్నీరు ధన్యమైనది. వాటి కొరకు దుఃఖపడు వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళ కన్నీరు వాళ్ళ కొరకు కాదు, వారి దుఃఖము వారి కొరకు కాదు, వారి కుటుంబం కొరకు కాదు, వారి ఆరోగ్యం కొరకు కాదు, దేవుని పిల్లల కొరకు, నశించిపోతున్న దేవుని పిల్లల కొరకు. అందుకే దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు ఆయన.